డోర్స్ అనేవి ఎందుకుంటాయి? ఓపెన్ చేయడానికే ఉంటాయి. కానీ ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని డోర్స్ మాత్రం అసలు ఓపెన్ చేయకూడదు, ఓపెన్ చేయడానికి వీలు కానివి కూడా ఉన్నాయి. వాటి వెనకాల నిధి దాగి ఉండొచ్చు, ఎవరికీ తెలియని కొన్ని కథలు దాగి ఉండొచ్చు, అలాగే మమ్మిఫైడ్ రిమైన్స్ దాగి ఉండొచ్చు, లేదంటే పురాతన కాలం నాటి శాపాలు దాగి ఉండొచ్చు, ఏమైనా అయి ఉండొచ్చు. అనంత పద్మనాభ స్వామి దేవాలయం నుంచి తాజ్మహల్ వరకు ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని టాప్ మోస్ట్ విజిటెడ్ ప్లేసెస్లో కూడా ఇలాంటి కొన్ని సీక్రెట్ రూమ్స్, సీక్రెట్ ఛాంబర్స్, సీక్రెట్ డోర్స్ ఉన్నాయి. సో అలాంటి వాటిలో అసలు ఏముందనేది మనకైతే అసలు ఏమాత్రం తెలియదు. అండ్ గవర్నమెంట్లు కూడా వీటి గురించి పబ్లిక్కి పెద్దగా తెలియనివ్వకుండా చూసుకుంటూ ఉంటాయి. అండ్ వాటిలో కొన్ని న్యూక్లియర్ వేస్ట్ని కలిగి ఉండొచ్చు, లేదంటే వాటిలో కొన్ని వండర్స్ ఉండి ఉండొచ్చు, ఏమో మరి మనమైతే చెప్పలేం. బట్ అలాంటి కొన్ని మిస్టీరియస్ డోర్స్ గురించి మనం ఇప్పుడు ఈ వీడియో తెలుసుకుందాం. సో గైస్, ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నెంబర్ 1, కేరళ, ఇండియా. ఇండియాలోని కేరళలో ఒక భారీ నిర్మాణం ఉంటుంది. ఆ నిర్మాణం పేరే అనంత పద్మనాభ స్వామి దేవాలయం. ఈ దేవాలయాన్ని 6వ శతాబ్దంలో నిర్మించడం జరిగింది. అండ్ దాన్ని 16వ శతాబ్దం వరకు అలాగా నిర్మిస్తూనే ఉన్నారు. దీన్ని నిర్మించింది ట్రావెన్కోర్ రాయల్ ఫ్యామిలీ వాళ్ళు. ఈ గుడిలో ఉన్న అత్యంత విలువైన ప్రాంతం ఏది అంటే 6 సీక్రెట్ వాల్స్. అంటే ఈ గుడి లోపల 6 సీల్ చేయబడిన అండర్ గ్రౌండ్ వాల్స్ అనేవి ఉన్నాయి. ఆ 6ంటికి కూడా ABCDEF అనే పేర్లు పెట్టడం జరిగింది. అండ్ వాటిలో 5ంటిని ఓపెన్ చేయడం జరిగింది. 6వ దాన్ని ఇప్పటికీ కూడా ఓపెన్ చేయలేదు. అండ్ మిగతా 5 నార్మల్గానే ఓపెన్ అయిపోయాయి. ఆ 5ంటిలో కూడా అత్యంత విలువైన సంపద దాగి ఉంది. సుమారుగా $22 బిలియన్, అంటే 1,65,000 కోట్ల రూపాయలు విలువ చేసే సంపదను కనుగొనడం జరిగింది. అండ్ అది కూడా చాలా తక్కువగా అంచనా వేసుకుంటే, అండ్ అప్పటి కాలం నాటి వాల్యూని కడితే, అండ్ ఇప్పటి కాలం నాటి వాల్యూ ప్రకారం అయితే అవి సుమారుగా 12 లక్షల కోట్ల విలువ చేస్తాయని చాలా మంది అభిప్రాయపడుతూ ఉంటారు. అయితే వీటిలో ఎన్నో రకాల జ్యువెలరీ ఉంది. అండ్ అంతేకాకుండా బంగారపు విగ్రహాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. అయితే వాల్ట్ బీని మాత్రం తెరవలేకపోయారు. ఈ వాల్ట్ బీకి మరొక పేరు కూడా ఉంది. అదేంటంటే భారతకోన్ కలారా. ఈ భారతకోన్ కలారా అనే వాల్ట్ ని రీసెర్చర్లు ఎంత ట్రై చేసినా కూడా ఓపెన్ చేయలేకపోతున్నారు. అది ఒక సాలిడ్ ఐరన్ డోర్. దానికి లాక్స్ లేవు, నాబ్స్ లేవు, ఏమీ లేవు. కేవలం 2 కోబ్రాస్ మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి ఆ డోర్ పై భాగంలో. సో దాని లోపల ఏముందో ఎవరికి కూడా అర్థం కావట్లేదు. కొంతమంది ఏమంటారంటే ఈ గదికి నాగబంధం వేసి ఉంది. సో దీన్ని తెరవాలి అంటే గరుడ మంత్రం జపించాల్సి ఉంటుంది. అది కూడా ఒక ప్రత్యేకమైన విధానంలో జపించాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఇది తెరుచుకుంటుందని చెబుతూ ఉంటారు. మరికొంతమంది ఏమో దీన్ని కనుక మనం పొరపాటున బలవంతంగా తెరవాలని ట్రై చేసినట్టయితే మనకి శాపం తగులుతుందని తెలియజేస్తూ ఉంటారు. చాలా మంది ఏమని చెబుతారంటే ఈ తలుపు దగ్గర చెవిని గనక ఉంచినట్టయితే అలల యొక్క శబ్దం వినిపిస్తూ ఉంటుందని. అంటే ఇక్కడ నుంచి ఏదో ఒక సీక్రెట్ టన్నల్ సముద్రానికి దారి తీస్తూ ఉండి ఉండొచ్చు అనేది చెబుతున్నారు. లేదంటే దీన్ని తెరిచినట్టయితే వరదలు మొత్తం అందరినీ కూడా ముంచేసే అవకాశం కూడా ఉండి ఉండొచ్చని అయితే తెలియజేస్తున్నారు. అండ్ మరికొంతమంది ఏమంటున్నారంటే లోపల చాలా పెద్ద మొత్తంలో పాములు నిధికి కాపలా కాస్తూ ఉండొచ్చు అనిపిస్తుంది బయట ఉన్న ఆ పాముల విగ్రహాలు చూస్తూ ఉంటే. సో ఎవరు కూడా దీని లోపలికి వెళ్ళకపోతేనే మంచిదని అయితే తెలియజేస్తున్నారు. అయితే కొంతమంది ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే మొత్తం 5 గదుల్లో దొరికిన సంపద కంటే సుమారుగా 5 నుంచి 6 రెట్లు ఎక్కువ సంపద ఈ వాల్ట్ బీలోనే దొరికే అవకాశం ఉంది. సో అందుకని దీన్ని ఇంత జాగ్రత్తగా, ఇంత బలంగా భద్రపరచడం జరిగిందని అయితే నమ్ముతూ ఉన్నారు. కానీ ప్రస్తుతానికైతే ఆ డోర్ని ఎవరు కూడా ఓపెన్ చేయలేదు. బట్ భవిష్యత్తులో కూడా ఓపెన్ చేస్తారన్న నమ్మకం అయితే లేదు. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. నెంబర్ 2, తాజ్మహల్. తాజ్మహల్ అనేది ఈ భూమి మీద ఉన్న మోస్ట్ విజిటెడ్ మాన్యుమెంట్స్లో ఒకటి. అండ్ దీన్ని ప్రేమకి గుర్తుగా కూడా చాలా మంది చెబుతూ ఉంటారు. ఈ బిల్డింగ్ని ఎంతో మంది టూరిస్టులు విజిట్ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళెవ్వరికీ కూడా ఈ బిల్డింగ్లోని మాసోలియంలోకి ఎంటర్ అవ్వడానికి పర్మిషన్ అయితే లేదు. దాన్ని చూడడానికి పర్మిషన్ లేదు. దాన్ని నిర్మించింది 1631లో. దాన్ని నిర్మించింది మొఘల్ ఎంపరర్ అయిన షాజహాన్. అండ్ తను ప్రేమించిన తన 3వ భార్య అయిన ముంతాజ్ మహల్ యొక్క మరణం తర్వాత ఆమె మీద తనకున్న ప్రేమ గుర్తుగా దీన్ని నిర్మించడం జరిగింది. అయితే ఈ తాజ్ మహల్ యొక్క ఈస్టర్న్ భాగంలో ఉన్న ఆర్చెస్ కావచ్చు, అలాగే ఈ బిల్డింగ్ యొక్క
మొత్తం నిర్మాణ విధానం కావచ్చు, ఇంకా ఎన్నో రూమ్స్ ఈ తాజ్ మహల్ కింద భాగంలో మనకు తెలియకుండా దాగి ఉన్నాయి అని అయితే నమ్ముతూ ఉంటారు. వాటిలో కొన్ని ఆ సీల్ చేయబడిన ఆర్చెస్ కింద ఉండి ఉండొచ్చు, మరికొన్ని ఏమో ముంతాజ్ మహల్ యొక్క గ్రేవ్ కింద ఉండి ఉండొచ్చు అని అయితే అభిప్రాయపడుతూ ఉంటారు. అండ్ నదీ మార్గం గుండా వెళుతున్నట్టయితే మనకి ఖచ్చితంగా కొన్ని డోర్స్ అనేవి క్లోజ్ చేసినట్టుగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఈ తాజ్ మహల్ అనేది 4 అంతస్తుల బిల్డింగ్ అని కూడా మనకు అర్థమవుతూ ఉంటుంది. కేవలం 2 ఫ్లోర్లు మాత్రమే మనకు అందుబాటులో ఉంటాయి, మిగతా 2 ఫ్లోర్లు కంప్లీట్ గా క్లోజ్ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా దాంట్ లోపల ఏవో ఒక హిడెన్ ఛాంబర్స్ అయితే ఉన్నాయి. ఆ హిడెన్ ఛాంబర్స్ లో ఏమున్నది అనేది మాత్రం ఎవరికి తెలియదు. అందులో అప్పటి కాలం నాటి రాజుల యొక్క సంపద దాగి ఉందా, లేదంటే పురాతన కాలం నాటి భారతదేశానికి చెందిన చరిత్ర ఏదైనా దాగి ఉందా? కొంతమంది ఏమంటారంటే అది తాజ్ మహల్ కాదు, తేజో మహాలయం, ఆ దేవాలయానికి సంబంధించిన ఆనవాళ్ళన్నీ కూడా ఆ కింద ప్రాంతాలలో ఉన్నాయి, అందుకని వాటిని కంప్లీట్ గా క్లోజ్ చేయడం జరిగింది అని అయితే తెలియజేస్తూ ఉంటారు. ఏది నిజమన్నది ఎవరికి కూడా పూర్తిగా తెలియదు. కానీ ప్రస్తుతానికైతే మాత్రం ఆ డోర్స్ అనేవి కంప్లీట్ గా సీల్ చేయబడి ఉన్నాయి. వాటి లోపల ఏదో సీక్రెట్ ఉంది. ఆ సీక్రెట్ ని ఎవరు దాచాలనుకుంటున్నారు, ఎందుకు దాచాలనుకుంటున్నారు కూడా తెలియదు. బట్ దాస్తూ వస్తున్నారు. ఫైనల్ గా ఎవరు కూడా వాటిని తెరవట్లేదు. నెంబర్ 3, బ్యాన్ స్ప్రింగ్స్ హోటల్. యాక్చువల్గా ఇది కెనడాలోని ఆల్బర్టాలో ఉన్న అత్యంత ఫేమస్ హోటల్స్లో ఒకటి. అండ్ ఇది చాలా మంచి రిలాక్సింగ్ ప్లేస్ కూడా, ఎందుకంటే చాలామంది ఈ ప్రాంతంలోకి వెకేషన్ కోసం వస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా ది బెస్ట్ వ్యూస్ని అందిస్తూ ఉంటుంది ఈ హోటల్. మెయిన్గా వింటర్ టైంలో ఇది ఇచ్చే వ్యూస్ చాలా బాగుంటాయని అయితే అక్కడికి వచ్చిన టూరిస్టులు అందరూ కూడా తెలియజేస్తూ ఉంటారు. అండ్ ఎప్పుడూ కూడా ఇది ఫుల్ కెపాసిటీలోనే పనిచేస్తూ ఉంటుంది. కానీ ఒక్క రూమ్లోకి మాత్రం కస్టమర్స్ ఎవరిని కూడా ఎంటర్ అవ్వనివ్వరు. ఆ రూమ్ నెంబర్ 873. అక్కడ మీకు 872 కనిపిస్తుంది, 874 కనిపిస్తుంది, కానీ 873 మాత్రం కనిపించదు. నిజానికి 873 ఉండాల్సిన ప్లేస్లో ఒక వాల్ కనిపిస్తుంది. చూడడానికి అది వాల్ లాగే అనిపించినా మీరు దాని మీద నాక్ చేసినట్టయితే క్లియర్గా మీకు అక్కడ లోపల ఒక రూమ్ ఉన్నట్టుగా డొల్ అనేది మనకి శబ్దం ద్వారా తెలుస్తుందని అయితే చాలా మంది చెబుతూ ఉంటారు. సో ఖచ్చితంగా ఆ ప్రాంతంలో 873 ఉండేది, దాన్ని కంప్లీట్ గా సీల్ చేయడం జరిగిందని చెబుతారు. గెస్ట్లే కాదు, హోటల్ స్టాఫ్ కూడా ఇంకెవరూ కూడా లోపలికి వెళ్ళడానికి లేకుండా పోయింది. ఇలా ఎందుకు జరిగిందంటే ఒకప్పుడు ఈ ప్రాంతంలో అంటే ఆ రూమ్ లో ఒక మ్యారీడ్ కపుల్ వాళ్ళ యొక్క కూతురుతో కలిసి చెక్ ఇన్ అవ్వడం జరిగింది. అయితే వాళ్ళు చెక్అవుట్ అవ్వలేదు, వాళ్ళు అక్కడే చనిపోవడం జరిగింది. ఆ రోజు రాత్రి ఆ హస్బెండ్ కొంచెం పిచ్చిగా ప్రవర్తించి ముందు తన భార్యని తన కూతుర్ని చంపేసి ఆ తర్వాత తన ప్రాణాలు తనే తీసుకోవడం జరిగింది. అండ్ ఆ తర్వాత ఈ హోటల్ రూమ్ ని కంప్లీట్ గా రెనోవేట్ చేశారు. గెస్టులు రావడం స్టార్ట్ అయింది ఆ రూమ్ లోకి. కానీ వాళ్ళు కంప్లైంట్స్ ఇస్తూ వచ్చేవారు. ఏమనంటే వాళ్ళకి సడన్ గా రాత్రిపూట భయంకరమైన అరుపులు వినిపించేవని, అండ్ అంతేకాకుండా గోడల మీద రక్తపు మరకలు కనిపించేవని, ఇవన్నీ చూసి చాలా భయం వేసేది, ఇంకా నిద్ర కూడా పట్టేది కాదు. ఇలాగా చాలా కంప్లైంట్స్ అయితే ఇవ్వడం మొదలు పెట్టారు. సో ఇవన్నీ కూడా ఒకరి తర్వాత అందరి నుంచి వస్తూ ఉండడంతో కంప్లీట్ గా ఆ రూమ్ ని క్లోజ్ చేసేయడం జరిగింది. బట్ ఇప్పటికీ కూడా 872, 874 ఈ 2 రూముల్లో ఉండే వాళ్ళు కొన్ని స్క్రీమ్స్ ని రాత్రిపూట వినడం జరుగుతుందంట. బట్ ఇంకా దాన్ని ఎవరు కూడా మార్చలేరని అయితే చాలా మంది అభిప్రాయపడుతూ ఉంటారు. నెంబర్ 4, 5 బ్రదర్స్. ఈ 5 బ్రదర్స్ ఒకరోజు తవ్వకాలు చేస్తున్న టైంలో ఒక అద్భుతమైన విషయాన్ని కనుగొనడం జరిగింది. ఆ అద్భుతమైన విషయం ఏంటి అంటే మాసివ్ అండర్ గ్రౌండ్ మాసోలియం. ఈ మాసోలియం ఎవరితో తెలుసా? ఫస్ట్ క్వీన్ ఎంపైర్ అయిన క్వీన్ షీ హుయాంగ్ది. అండ్ దీన్ని సుమారుగా 7,000కి పైగా టెర్రకోటా స్టాట్యూస్తో ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు కూడా. వీళ్ళందరూ కూడా వారియర్స్ అని అయితే చాలా మంది అభిప్రాయపడుతూ ఉంటారు. అండ్ పురాతన కాలం నాటి ఈ టాంబ్ని కనుగొన్నామన్న ఆనందం ఎక్కువ కాలం పాటు ఎవరికి మిగలలేదు. మెయిన్గా ఆ బ్రదర్స్కి అస్సలు మిగలలేదు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ ప్రాంతం మొత్తాన్ని తవ్వి ఆ టెర్రకోట సైన్యాన్ని ప్రపంచం మొత్తానికి కూడా చూపించిన తర్వాత ఆ 5 బ్రదర్స్ కి కూడా వరుస పెట్టి బ్యాడ్ లక్ అనేది ఎదురవడం మొదలుపెట్టింది. అండ్ ఆ 5 కూడా వాళ్ళ యొక్క ప్రాణాన్ని వెంటనే కోల్పోయారు. అండ్ దానికి అందరికీ కూడా ఆ సమాధి నుంచి వచ్చిన శాపమే కారణం అని అయితే చాలా మంది నమ్ముతూ ఉంటారు. అండ్ ఎవరైతే ఇప్పుడు ఆ ప్రాంతంలోకి వెళుతూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆ శాపం అనేది తగిలే అవకాశం ఉందని కూడా చాలా మంది నమ్ముతూ ఉంటారు. అయితే ఇప్పటికీ కూడా ఆ టెర్రకోట సైన్యం ఉన్న ప్రాంతం మాత్రమే మనకి ఓపెన్ గా కనిపిస్తుంది. కానీ క్వీన్ షీ హుయాంగ్ యొక్క సమాధి ఉన్న ప్రాంతం మాత్రం ఇప్పటికీ కూడా ఓపెన్ చేయలేదు. దాన్ని ఓపెన్ చేసినట్టయితే ఖచ్చితంగా ఇంకా చాలా రకాల ప్రమాదాలు ఎదురవుతాయని చాలా మంది నమ్ముతూ ఉంటారు. సో అందుకని ఎవరు కూడా దాన్ని తెరవడానికి ఇష్టపడట్లేదు. అండ్ నిజానికి దాని గురించి ఆల్రెడీ హ్యాన్ డైనస్టీ హిస్టోరియన్ అయిన సైమా క్వేన్ అనే ఒక వ్యక్తి తన యొక్క పుస్తకంలో రాయడం జరిగింది కూడా. ఆ టాంబ్ చాలా ప్రమాదకరమైంది, దాని జోలికి వెళ్ళకపోవడమే మంచిదని ఆయన రాయడం జరిగింది. అండ్ ఇక్కడ మనకి చాలా రకాల రేర్ ఆర్టిఫాక్ట్స్ కనిపిస్తూ ఉంటాయి, అలాగే కొన్ని ట్రెజర్స్ కూడా కనిపించాయి. మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చాలా మంది హిస్టోరియన్స్ చెబుతూ ఉంటారు యాంగ్టే మరియు ఎల్లో రివర్స్ ఈ 2 కూడా ఈ సమాధి దగ్గర మెర్క్యూరీ ద్వారా కలుస్తూ ఉన్నాయంట. అంటే ఒకవేళ ఈ టాంబ్ని కనుక మనం ఓపెన్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో లీథల్ గ్యాసెస్ అనేవి బయటకు రిలీజ్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో దాని కారణంగా చాలా ప్రమాదకరమైన డిసీజెస్ కూడా బయటకు స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. సో అందుకని దీన్ని తెరవద్దని కూడా చాలా మంది డిసైడ్ అవ్వడం జరిగింది. సో ఇది అలాగా క్లోజ్ అయ్యే ఉండాలని అయితే అందరూ తీర్మానించడం జరిగింది. నెంబర్ 5, డిసీజెస్ ఫ్రమ్ ల్యాబ్స్. యాక్చువల్గా ఒకప్పటి కాలంలో ప్రమాదకరమైన డిసీజెస్ అనేవి చాలా ఎక్కువగా స్ప్రెడ్ అయిపోయేవి.
ఆ తర్వాత ఎప్పుడో వాటంతట అవే మెల్లిమెల్లిగా తగ్గేవి. కానీ అప్పట్లో సరిగ్గా సైంటిఫిక్ ట్రీట్మెంట్ లేకపోవడం వల్ల ఎంతో మంది చనిపోతూ వచ్చేవారు. కానీ ఆ తర్వాత మెల్లిమెల్లిగా టెక్నాలజీ అనేది బాగా పెరిగిన తర్వాత శాస్త్రవేత్తలు అన్ని రకాల వ్యాధులకి కూడా మెడిసిన్ అయితే కనిపెట్టడం మొదలుపెట్టారు. అయితే ఒకప్పటి కాలంలో అలా బాగా విజృంభించి ఆ తర్వాత తగ్గిన ఆ వైరస్లకు సంబంధించిన కొంత శాంపుల్ని ఇప్పటికీ కూడా కొన్ని ల్యాబుల్లో దాస్తూ ఉంటారు. ఎందుకంటే వాటిని స్టడీ చేయడం కోసం. ఒకవేళ భవిష్యత్తులో ఎప్పుడైనా సరే అవి మళ్ళీ తిరగబెట్టాయి అనుకోండి, అప్పుడు వాటికి సంబంధించిన మెడిసిన్ని క్రియేట్ చేయడం కోసం ఈ టైప్ ఆఫ్ శాంపుల్స్ని అయితే క్రియేట్ చేస్తారు. అయితే స్మాల్ పాక్స్ విషయంలో కూడా అలాగే జరిగింది. స్మాల్ పాక్స్ అనేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క లెక్కల ప్రకారం చాలా ప్రమాదకరమైంది. సో అందుకనే WHO వాళ్ళు ఏం చేశారంటే దాని యొక్క ఆఖరి శాంపుల్స్ని స్టోర్ చేయాలి, అండ్ అది కూడా ఎవరికీ తెలియకుండా కొన్ని సీక్రెట్ ప్లేసెస్లో స్టోర్ చేయాలని తెలియజేశారు. సో సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అని చెప్పి ఒకటి ఉంటుంది, ఇది అట్లాంటాలో ఉంటుంది. సో దానికి సంబంధించిన ల్యాబ్స్ కొన్ని ఉంటాయి అండ్ దాంట్లో స్టోర్ చేశారు. అలాగే రష్యన్స్కి చెందిన స్టేట్ సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ వైరాలజీ అండ్ బయోటెక్నాలజీ అని కొన్ని ల్యాబ్స్ ఉంటాయి. వీటిలో కూడా ఈ వైరస్ని స్టోర్ చేయడం జరిగింది. ఇదే కాదు, బేసిక్గా చాలా చోట్ల ఇటువంటి ల్యాబ్స్ని నిర్మిస్తూ ఉంటారు అండ్ వాటికి సంబంధించిన వైరస్ని స్టోర్ చేస్తూ ఉంటారు. చైనాలో కూడా ఇలాగే జరిగింది. అప్పుడు ఎప్పుడో వచ్చిన సార్స్ వైరస్ని అలా స్టోర్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ దాని నుంచే కరోనా పుట్టిందని అయితే ఇప్పటికీ కూడా చాలా మంది నమ్ముతూ ఉంటారు. అయితే ఈ శాంపుల్స్ని ఎప్పుడైనా సరే ఎమర్జెన్సీలో వాడతారు. అంటే మళ్ళీ స్మాల్ పాక్స్ వచ్చిందనుకోండి, దానికి వ్యాక్సిన్ కానీ మెడిసిన్ కానీ ఇమీడియట్గా తయారు చేయాలంటే ఈ శాంపుల్ని వాడతారనమాట. కానీ ఇటువంటి వైరస్ అనేవి చాలా డేంజరస్. అందుకని గవర్నమెంట్ ఇలాంటి స్టోరేజ్ ల్యాబ్స్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేసేయాలని చూస్తోంది. స్మాల్ పాక్స్ గురించి మనకు తెలిసిందే కదా, అది చాలా రకాల ప్రమాదాలు కలిగిస్తుంది. అదే కాదు, ఇంకా చాలా రకాల వైరస్ని కూడా ఇలాగే స్టోర్ చేస్తూ ఉంటారు. సో ఏదైనా ఒక పొరపాటు జరిగి ఆ వైరస్ కనుక బయటకు వచ్చేసింది అనుకోండి, డెఫినెట్గా ఇంకా మళ్ళీ ప్రపంచం మొత్తం దాని కారణంగా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. కానీ అలాగని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేద్దామా అంటే దాని కారణంగా మెడికల్ రీసెర్చ్ అనేది ఏదైతే జరుగుతుందో అది కంప్లీట్గా ఆగిపోతుంది. అండ్ ఫర్దర్గా అటువంటి ప్రాబ్లం వచ్చినట్టయితే దానికోసం మళ్ళీ మనం ఫ్రెష్ శాంపుల్ తీసుకోవాల్సి ఉంటుంది, అదొక ప్రాబ్లం. సో అందుకని ఇప్పటికి కూడా వాటిని అలా స్టోర్ చేసి ఉంచుతున్నారు. కానీ వాటిని కంప్లీట్గా సీక్రెట్గా దాచి ఉంచుతున్నారు, ఎవరు కూడా వాటిని టచ్ చేయడానికి కూడా లేకుండా. బట్ ఇంకా జాగ్రత్తగా తీసుకోవాలి. బట్ ఏది ఏమైనప్పటికీ ఈ డోర్స్ని కూడా ఎవరు పడితే వాళ్ళు ఓపెన్ చేయలేరు, సాధారణ ప్రజలైతే అసలు ఓపెన్ చేయలేరు. ఫిన్లాండ్లోని కిల్యూటో అనే ఒక ప్రాంతంలో ఒక చిన్న డోర్వే ఉంటుంది అండ్ ప్రపంచంలో ఎవ్వరూ కూడా ఇంకా ఈ ప్రాంతంలోకి వెళ్ళాలి అని అనుకోరు. అండ్ కొన్నాళ్ల క్రితమే దీన్ని సీల్ చేసేయడం జరిగింది. ప్రస్తుతానికైతే వర్కర్స్ ఆ రూమ్ని కంప్లీట్గా నింపుతున్నారు. అండ్ అది కూడా ఏంటంటే ఒక ఆల్రెడీ సిద్ధం చేసి ఉంచిన కొన్ని హోల్స్ ద్వారా నింపుతూ ఉన్నారు. వాళ్ళు నింపుతుంది దేన్నో తెలుసా? ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత ప్రమాదకరమైన వస్తువుని. ఒకవేళ ఆ డోర్ గనక ఓపెన్ అయినా లేదంటే బద్దలైనా ఈ ప్రపంచం మొత్తం కూడా ఆల్మోస్ట్ డ్యామేజ్ అయిపోతుందనే చెప్పాలి. మెయిన్గా రెస్పిరేటరీ సిస్టమ్ అనేది కంప్లీట్గా డ్యామేజ్ అయిపోతుంది. ఎందుకో తెలుసా? అక్కడ వాళ్ళు స్టోర్ చేస్తుంది న్యూక్లియర్ వేస్ట్ని. దాన్ని వాళ్ళు ఓంకాలో క్యావిటీ అని పిలుస్తూ ఉంటారు. ఫిన్లాండ్లో మొత్తం ప్రొడ్యూస్ అయిన న్యూక్లియర్ వేస్ట్ మొత్తాన్ని కూడా తీసుకొని వచ్చి ఇక్కడే స్టోర్ చేస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ 100 years వరకు దీన్ని అలా కంటిన్యూస్గా ఫిల్ చేస్తూనే ఉంటారు. అండ్ వన్స్ ఇది ఫిల్ అయిపోయిందంటే దీంట్లో సుమారుగా 6500 టన్నుల యురేనియం అనేది ఉంటుంది. వన్స్ ఈ డోర్ని క్లోజ్ చేసిన తర్వాత ఇంకా మరెవ్వరు కూడా దాన్ని ఓపెన్ చేయకూడదు. ఒకవేళ ఓపెన్ చేసినట్టయితే చాలా భయంకరమైన రేడియో యాక్టివిటీ అనేది బయటకు వచ్చేసి ప్రపంచం మొత్తాన్ని కూడా చంపేస్తుంది. సో అందుకనే ఎంప్లాయీస్ కూడా ఏం చేస్తున్నారంటే ఆ న్యూక్లియర్ వేస్ట్ని అందులో పడేసిన తర్వాత రబ్బుల్ని అలాగే కాంక్రీట్ని ఉపయోగించి ఆ ఎంట్రన్స్ని కంప్లీట్గా సీల్ చేసేసే ప్లాన్స్లో ఉన్నారు. సో ఎట్టి పరిస్థితుల్లోని కూడా దీన్ని బయటకు రాకుండా చూసుకోవాలని అయితే ట్రై చేస్తున్నారు. సో అది సిచ్యువేషన్. సో దీన్ని ఇంకా కంప్లీట్గా క్లోజ్ చేయలేదు. బట్ క్లోజ్ చేసిన తర్వాత మాత్రం ఖచ్చితంగా ఎవరో తెరవరు దీన్ని. నెంబర్ 7 8 ఏమో మచ్చు పిచ్చు గురించి మనకందరికీ కూడా తెలిసిందే. ఇది ఈ భూమి మీద ఉన్న 7 వండర్స్లో ఒకటి. అండ్ ఇది చాలా అంటే చాలా అద్భుతమైన కట్టడం. అయితే మనకి దీని గురించి తెలియని మరొక విషయం ఏంటంటే ఒక సీక్రెట్ ఛాంబర్ కూడా ఉంది ఈ మచ్చు పిచ్చులో. అండ్ పెరూవియన్ గవర్నమెంట్ ఎట్టి పరిస్థితుల్లోని కూడా దాన్ని ఓపెన్ చేయడానికి అయితే ఇష్టపడట్లేదు. అండ్ దాని లోపల ఏముందో ఎవరికి కూడా తెలియకూడదని అయితే అనుకుంటుంది. నిజానికి వాళ్ళకు కూడా తెలుసో లేదో ఎవరికి తెలియదు. కాకపోతే ఏంటంటే దాన్ని క్లోజ్ చేసే ఉంచుదాం, ఓపెన్ అస్సలు చేయొద్దు, అందులో ఏముందో తెలుసుకోవద్దు, ఈ పాయింట్లోనే వాళ్ళైతే ఉన్నారు. నిజానికి అంతకుముందు దీని గురించి ప్రపంచానికి పెద్దగా తెలియదు. కానీ ఒక ఆర్కియాలజిస్ట్ దీని గురించి కంటిన్యూస్గా స్టడీస్ చేస్తున్న టైంలో దీన్ని నోటీస్ చేయడం జరిగింది. ఈ మచ్చు పిచ్చులోని ఒక మెయిన్ బిల్డింగ్ యొక్క అడుగు భాగంలో ఈ ఎంట్రన్స్ అయితే ఉంటుంది. లోపల మనుషులు నడవడానికి కావాల్సిన స్పేస్ అయితే ఉంటుంది. కానీ ఎవరిని కూడా వెళ్ళనివ్వట్లేదని అయితే చాలా మంది అభిప్రాయపడుతూ ఉంటారు. కొంతమంది ఏమంటారంటే లోపల ఒక సీక్రెట్ టోంబ్ లాంటిది కానీ లేదంటే ఏదైనా ఒక సీక్రెట్ హౌస్ లాంటిది కానీ ఉండి ఉండొచ్చు. ఒకవేళ టాంబ్ కనుక ఉన్నట్టయితే
ఆ ప్రాంతంలో పచ్చకూటి ఇన్కా యుపాన్క్యూ అనే ఒక వ్యక్తి యొక్క సమాధి ఉండి ఉండొచ్చు అని అయితే అభిప్రాయపడుతున్నారు. అండ్ ఇతను ఇన్కా రూలర్, ఇతనే మచుపిచ్చు నిర్మించారని అయితే చాలా మంది నమ్ముతూ ఉంటారు. సో బహుశా అతని యొక్క సమాధి ఉండొచ్చు అని చెబుతూ ఉంటారు. లేదంటే చాలా మంది యొక్క సంపద, వెలకట్టలేని ఆర్టిఫాక్ట్స్ కూడా ఈ ప్రాంతంలో దాచి ఉండొచ్చు అని కూడా నమ్ముతూ ఉంటారు. చాలా మంది దీని లోపల ఏముందో తెలుసుకోవడానికి ట్రై చేశారు, బట్ కుదరలేదు. అండ్ ఇన్ఫాక్ట్ కన్స్ట్రక్షన్ వర్క్ సంబంధించిన కొన్ని రకాల టెక్నాలజీని ఉపయోగించి కూడా లోపల ఏముందో తెలుసుకోవడానికి ట్రై చేశారు, బట్ అవి ఏవి కూడా వర్కౌట్ కాలేదు. బట్ మచుపిచ్చు అనేది ది బెస్ట్ కన్స్ట్రక్షన్స్లో ఒకటి, అండ్ అందుకనే దానికి వరల్డ్ వండర్ కూడా వచ్చింది. ఏమో మరికొంతమంది ఏమంటారంటే లోపల ఏలియన్స్కి సంబంధించిన బేస్ కూడా ఉండి ఉండొచ్చు అని చెబుతూ ఉంటారు. ఏది నిజమన్నది ఎవరికి కూడా పూర్తిగా తెలియదు. నెంబర్ 8, మియామిలోని మియామి బీచ్ దగ్గర నార్త్ బే రోడ్లో కొంతమంది వర్కర్స్ ఒక బిల్డింగ్ యొక్క డెమోలిషన్ అనేది చేపడుతున్న టైంలో వాళ్ళకి ఒక పురాతన కాలం నాటి ఆర్టిఫాక్ట్ దొరికింది. అది ఒక సేఫ్, అంటే ఒక లాకర్ లాంటిది. ఈ సేఫ్ ఎవరితో తెలుసా? ఒకప్పటి డ్రగ్ లార్డ్ అయిన పాబ్లో ఎస్కోబార్ది. యాక్చువల్గా ఈ మ్యాన్షన్ని 1980లోని అతను కొనుగోలు చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ ప్రాంతానికి షిఫ్ట్ అయ్యాడు. అండ్ ఇక్కడ కొంత మొత్తంలో అమౌంట్నో, లేదంటే ఏదైనా సీక్రెట్ జర్నల్నో, లేదంటే కొన్ని డాక్యుమెంట్స్నో, లేదంటే ఏమైనా ఆర్నమెంట్స్ని దాచడం జరిగిందో మనకైతే తెలియదు. కానీ అతను దీన్ని ఎక్కువ కాలం వాడలేదు, ఎందుకంటే ఆ తర్వాత దీన్ని గవర్నమెంట్ వాళ్ళు ఆధీనంలో తీసేసుకోవడం జరిగింది. అండ్ ఇవే కాదు, సుమారుగా $20 మిలియన్ విలువ చేసే ప్రాపర్టీస్ని మొత్తం ఫ్లోరిడాలో గవర్నమెంట్ వాళ్ళు పూర్తిగా సీజ్ చేసేయడం జరిగింది. సో ఆ తర్వాత కొలంబియన్ గవర్నమెంట్ దీని గురించి తెలుసుకోవడానికి ట్రై చేసింది, బట్ వాళ్ళకి ఏం దొరకలేదు. అండ్ ఫైనల్గా దీన్ని కంప్లీట్గా కూల్ చేసి దీని యొక్క పునాదుల్ని తవ్వుతున్న టైంలో వాళ్ళకి ఈ అతిపెద్ద మెటల్ సేఫ్ అనేది బయటపడింది. అయితే ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని గవర్నమెంట్ వాళ్ళు వేరే వాళ్ళకి అమ్మేయడం జరిగింది. అండ్ ఆ తర్వాత ఆ సేఫ్ కూడా వాళ్ళ దగ్గరే ఉంది. కానీ ఆ తర్వాత వాళ్ళు ఏమనుకున్నారంటే కంప్లీట్గా దీన్ని కూల్ చేసి ఇంకో ఇల్లు కట్టుకున్న తర్వాత ఈ సేఫ్ని ఓపెన్ చేద్దాం అనుకున్నారు. బట్ వాళ్ళు ఎప్పటికీ ఓపెన్ చేయలేకపోయారు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆ సేఫ్ని ఎవరో దొంగతనం చేయడం జరిగింది. అప్పటికే దాని గురించి వార్తల్లో చాలా ఎక్కువగా స్ప్రెడ్ అయింది. సో దాని కారణంగా ఎవరైనా దొంగతనం చేసి ఉండొచ్చు అనుకుంటున్నారు. బట్ అందులో ఏముందనేది ఎవరికి కూడా పూర్తిగా తెలియదు. ఆ దొంగ మేబీ ఓపెన్ చేశాడేమో, అతనికి ఏమన్నా దొరికిందేమో, కానీ దానికి సంబంధించిన మ్యాటర్ అయితే మాత్రం మనకి ఎప్పటికీ తెలియదు, ఎందుకంటే ఆ దొంగ దొరకలేదు, ఆ సేఫ్ దొరకలేదు కాబట్టి. నెంబర్ 9, గవర్నమెంట్ బంకర్స్. యాక్చువల్గా గవర్నమెంట్ బంకర్స్ అనేవి ఎన్నో ఏళ్లుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. మన దేశంలో కూడా కొన్ని ఉన్నాయి, విదేశాల్లో చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే అలాంటి వాటిలో ఒక బంకర్ని వర్జీనియాలోని చార్లెట్స్ విల్లే అనే ఒక ప్రాంతంలో నిర్మించడం జరిగింది. ఇది ఒక సీక్రెట్ బంకర్. గవర్నమెంట్ వాళ్ళు దీన్ని నిర్మించడానికి మెయిన్ రీజన్ ఏంటనేది కూడా ఎవరికి పూర్తిగా తెలియదు. దాన్ని కూడా కంప్లీట్గా సీక్రెట్గా ఉంచడం జరిగింది. దీన్ని ఒక కొండ మీద నిర్మించడం జరిగింది. అండ్ గవర్నమెంట్ వాళ్ళు దీన్ని నిర్మించడానికి చాలా కష్టపడడం జరిగింది. అండ్ అంత పెద్ద కొండ మీద అంత భారీ ప్లేస్లో దీన్ని ఎందుకు నిర్మించారనేది మనుషులకు ఎవరికి అర్థం కావట్లేదు. దీనికోసం $61 మిలియన్ ఖర్చు పెట్టడం కూడా జరిగింది. అండ్ ఆ తర్వాత రెనోవేషన్స్ కూడా చాలా వరకు చేయడం జరిగింది. అండ్ దీంట్లో కొన్ని ఫెసిలిటీస్ ఉన్నాయని అయితే చాలా మంది నమ్ముతూ ఉంటారు. అంటే ఏదైనా ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఎమర్జెన్సీ కావచ్చు, న్యూక్లియర్ డిజాస్టర్స్ కావచ్చు, లేదంటే ఫారెన్ ఇన్వేషన్ కావచ్చు, సిటిజన్స్ యొక్క రియాట్స్ కావచ్చు, ఏం జరిగినా కూడా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఇక్కడ దాక్కోవడానికి కావాల్సిన ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇక్కడ టెలివిజన్ ఉంటుంది, అన్నీ ఉంటాయని అయితే నమ్ముతూ ఉంటారు. అండ్ 9/11 తర్వాత గవర్నమెంట్ వాళ్ళకి ఇటువంటి బంకర్స్ మీద ఇంట్రెస్ట్ పెరిగిందనేది కూడా మనకు తెలిసిందే. సో మేబీ గవర్నమెంట్ క్వార్టర్సో, లేదంటే ఆఫీసర్లకు కావాల్సిన మెడికల్ ఫెసిలిటీసో, లేదంటే క్లాసిఫైడ్ డాక్యుమెంట్సో ఏమైనా ఉండి ఉండొచ్చు అనేది చాలా మంది నమ్ముతూ ఉంటారు. బట్ ఏది నిజం అన్నది ఎవరికి కూడా పూర్తిగా తెలియదు, ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళు ఈ బంకర్కి సంబంధించిన సీక్రెట్ని ఇప్పటికీ కూడా ఒక్కసారి కూడా రిలీజ్ చేయలేదు కాబట్టి. నెంబర్ 10, ఈజిప్ట్ వాళ్ళ దగ్గర ఉన్న సీక్రెట్లు మరి ఇంకెక్కడ కూడా ఉండవని ప్రపంచవ్యాప్తంగా చాలా మంది నమ్ముతూ ఉంటారు. బట్ నిజానికి ఇండియాలో ఇంకా మిస్టరీస్ ఉంటాయి, బట్ వాటి గురించి వాళ్ళకి పెద్దగా తెలియదు. సరే, ఇప్పుడు ఈజిప్ట్లోని ఒక మిస్టరీ గురించి మాట్లాడుకుందాం. హాల్ ఆఫ్ రికార్డ్స్. ఈ హాల్ ఆఫ్ రికార్డ్స్ అనేది ఒక లెజెండరీ హాల్. దీంట్లో చాలా అంటే చాలా మిస్టీరియస్ సీక్రెట్స్ అయితే దాగి ఉంటాయని అయితే నమ్ముతూ ఉంటారు. బట్ అది నిజమా కాదా అనేది ఎవరికి కూడా పూర్తిగా తెలియదు, ఎందుకంటే ఈ హాల్ ఆఫ్ రికార్డ్స్కి ఒక సీక్రెట్ డోర్ ఉందని నమ్ముతారు. ఆ సీక్రెట్ డోర్ అసలు ఎక్కడ ఉందో కూడా ఎవరికి తెలియదు, ఇప్పటివరకు అది ఎవరికి కూడా దొరకలేదు. అయితే కొంతమంది ఏమంటారంటే అది ఎగ్జాక్ట్గా గ్రేట్ స్పింక్స్ యొక్క కింద ఉంది అంటారు, ఎందుకంటే దాని కింద కొన్ని క్యాబిన్స్ ఉన్నాయి. కానీ గవర్నమెంట్ మాత్రం ఎవరిని కూడా దాని లోపలికి వెళ్ళడానికి అలౌ చేయట్లేదు, ఈవెన్ రీసెర్చర్లను కూడా వెళ్ళనివ్వట్లేదు. సో ఖచ్చితంగా దాని యొక్క ఎంట్రన్స్ కిందన ఏవో సీక్రెట్ హిడెన్ రూమ్స్ అయితే ఉన్నాయి. అండ్ దాంట్ లోపల ఖచ్చితంగా హిడెన్ లైబ్రరీ అయితే ఉంది. ఆ హిడెన్ లైబ్రరీ హాల్ ఆఫ్ రికార్డ్స్. అండ్ దాంట్లో ఖచ్చితంగా చాలా ఇన్ఫర్మేషన్ ఉండి ఉండొచ్చు. అండ్ ఈ ప్రపంచంలో ఎవరికీ తెలియని ఇన్ఫర్మేషన్ కూడా ఉండి ఉండొచ్చు. అంటే మేబీ పురాతన కాలం నాటి ఈజిప్టియన్ సివిలైజేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషను, లేదంటే లాస్ట్ సిటీ ఆఫ్ అట్లాంటిస్కి సంబంధించిన ఇన్ఫర్మేషను, పిరమిడ్ను నిర్మించడం వెనక ఉన్న ఇన్ఫర్మేషను, లేదంటే ఏలియన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషను, ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా అక్కడ దాగి ఉంటుంది. అండ్ అది కనుక మనం తెలుసుకోగలిగినట్టయితే ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా మనం మార్చచ్చు అని అయితే చాలామంది అభిప్రాయపడుతూ ఉంటారు. బట్ గవర్నమెంట్ మాత్రం ఎవరిని కూడా అలౌ చేయట్లేదు లోపలికి వెళ్ళడానికి. సో అందువలన ఫైనల్గా అక్కడ ఏముందనేది మనకైతే తెలియదు. అండ్ నిజానికి అక్కడ హాల్ ఆఫ్ రికార్డ్స్ అనేది ఉందా లేదా అనేది కూడా మనకు తెలియదు, అది కూడా ఒక ఊహాగానం మాత్రమే.
సో అసలు డోరే లేకుండా తెరుచుకోకుండా ఉండిపోయిన డోర్ అనమాట ఇది. ఈ 10 డోర్లలో ఏ డోర్ ఓపెన్ చేస్తే బాగుంది అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఏ డోర్ ఓపెన్ చేయడాన్ని మీరు మీ లైఫ్ టైంలో చూడాలనుకుంటున్నారో కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో దట్స్ ఇట్ గైస్, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోతే, ఇక్కడ షేర్ చేస్తేనే వీడియో గురించి మా ఛానల్ గురించి అంత తెలుస్తుంది. ఒకవేళ మీరు డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్ నౌ. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.